మెథడిస్ట్ మూవ్మెంట్ పితామహుడు అండ్ దైవ సేవకుడిగా ప్రపంచవ్యాప్తిగాంచినటువంటి జాన్ వెస్లీ తన జర్నల్లో ఆయన ఒక వృద్ధ విశ్వాసురాలిని దర్శించుటను అండ్ ఆమెతో ఆయనకు కలిగినటువంటి అనుభవాన్ని గురించి రాస్తాడు. సో ఈ వృద్ధ విశ్వాసురాలు, దిస్ ఓల్డ్ బిలీవర్, ఈమె జబ్బు చేసి మంచాన పడి ఉంది. సో ఆమెను పరామర్శించడానికి ఈయన వెళ్ళినప్పుడు అంతకు మునుపు ఆమె జీవితంలో జరిగినటువంటి లౌకికంగా ఆలోచిస్తే, మనుష్యరీతిగా ఆలోచిస్తే విషాదకరమైనటువంటి విషయాన్ని విన్నాడు. ఆమె జబ్బుతో ఉంది. ఆమె గత 6 మాసాల్లో ఆమె కుటుంబ సభ్యులలో 7 మందిని కోల్పోయింది. అంటే 7 మంది మరణించారు. దాంతోపాటు అప్పుడే తెలిసొచ్చినటువంటి వార్త ఏంటంటే ఆమె భర్త సముద్ర ప్రయాణంలో ఉన్నాడు అండ్ ఆ యొక్క ప్రయాణంలో ఆయన తప్పిపోయాడు. ఆయన యొక్క ఆచూకీ లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో జాన్ వెస్లీ ఆమెను దర్శించి ఆమెతో మాట్లాడుతూ, ఈ విషయాలన్నీ ఒకదాని వెంట ఒకటి మీకు జరిగాయి కదా, సంభవించాయి కదా, మీకు దేవుడి మీద కోపం కానీ, విసుగు కానీ, చిరాకు కానీ కలుగలేదా అన్నప్పుడు ఆమె చిరునవ్వుతో, నాకు ఆయన మీద అట్లాంటిది కలగాల్సినటువంటి అవసరం ఎక్కడుంది, అట్లాంటిది ఏమీ కలుగనే లేదు. ఎందుకంటే ఆయన నా దగ్గర నుండి ఏదైనా తీసుకోగలడు. ఆయనే తన్ను తాను నాకు అప్పగించుకున్న తర్వాత ఆయనకి నా మీద పూర్ణ హక్కు, అధికారం ఉన్నాయని చెప్పి చిరునవ్వుతో ఆ జవాబు ఇచ్చేసరికి ఈ జాన్ వెస్లీ అనేటువంటి సేవకుడు ఆశ్చర్యపోయాడు. అండ్ ఆ తర్వాత ఆమె ఇంకొక మాట కూడా చెప్పింది, నేను దేవుడి యందు పూర్ణ విశ్వాసము కలిగిన దానిని కనుక ఆయన్ని ప్రేమించి, ఆయన్ని స్తుతించి సమస్తమును ఆయనకి నేను సమర్పించేసుకున్నాను. సో వెస్లీ తన యొక్క జర్నల్లో ఏం రాస్తాడంటే, ఈ సాక్ష్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఇది ఎంత శ్రేష్టము అని తప్పక ఒప్పుకోవాల్సిందే. అఫ్కోర్స్ అట్లాంటి సాక్ష్యాలు అందరి జీవితాల్లో మనకు కనిపించవు, చాలా అరుదుగా కొంతమందిలోనే అట్లాంటి సాక్ష్యాలు కనిపిస్తాయి. మరి అట్లాంటి వారిని భక్తురాళ్ళు అన్నప్పుడు మిగతా వారిని ఏమనాలో కొన్నిసార్లు మనకి అర్థం అవ్వడం కూడా కష్టమే. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు, స్వాగతం. మనము దేవుడి వాక్యములో నుండి దైవిక సత్యములను మన ఆత్మీయ అండ్ భౌతికపరమైనటువంటి జీవిత క్షేమం కొరకు వాడుకోవడానికి ప్రతినిత్యము దేవుడు మనకిస్తున్నటువంటి యొక్క పాడ్కాస్ట్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు. సత్యమును ఆయన మనకి బోధించినప్పుడు బ్రతుకుటకు దాన్ని బోధిస్తున్నాడు, దాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక దాన్ని మనము ఎంత త్వరగా గ్రహించి, ఎంత త్వరగా దానికి లోబడి మనల్ని మనము ఆయన యొక్క ఆశీర్వాదపు స్థితిలోనికి తెచ్చుకోగలిగితే అంత క్షేమం. ఈరోజు మన ఎపిసోడ్లో మత్తయి సువార్త 6వ అధ్యాయము 9, 10 వచనాలు, మాథ్యూ 6, 9 and 10. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ప్రభు నేర్పిన ప్రార్థన, లార్డ్స్ ప్రేయర్, ప్రపంచవ్యాప్తిగాంచినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనని విశ్వాసులు ప్రతిదినం చేస్తారు, అవిశ్వాసులు కూడా దీన్ని క్రమం తప్పకుండా చేస్తారు. క్రైస్తవేతరులు కూడా ఈ ప్రార్థనని వారు చిన్నప్పుడు కాన్వెంట్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు నేర్చుకున్నారు. ఇప్పటికి కూడా వారు వృద్ధాప్యంలోకి వచ్చిన ఈ ప్రార్థన చేస్తారు. మన దేశానికి సంబంధించినటువంటి వయోవృద్ధుడు ఎల్కే అడ్వానీ కూడా పాకిస్తాన్లో ఈ ప్రార్థన చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్నాడు, ఇప్పటికి కూడా చేస్తానని చెప్తాడు. సో ఈ ప్రకారము ఇది సుపరిచితమైనటువంటి ప్రార్థన, చాలామంది చేసేటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన అయితే పలుకుతారు కానీ ప్రార్థన ప్రకారం ప్రవర్తించేటువంటి వారు చాలా తక్కువ. అటరింగ్ ద ప్రేయర్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాక్టీసింగ్ వాట్ ఈస్ టాట్ ఇన్ ద ప్రేయర్. సో ఆ ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభు ఏదైతే నేర్పాడో దాన్ని గ్రహించి దాన్ని చేయుట ఒక ఎత్తు, దాన్ని జస్ట్ వల్లించుట ఒక ఎత్తు. సో ఈ రోజున చాలామంది దానిని వారి జీవితంలో యథావిధిగా పాటించుట లేదు కనుక అది ఒక సమస్య. అది చాలా పెద్ద సమస్య క్రైస్తవ లోకంలో, ప్రపంచవ్యాప్తంగా. నా పరలోకమందున్న మా తండ్రి అని దేవుడిని ఉద్దేశించి ప్రార్థనను తన శిష్యులకు నేర్పాడు. తర్వాత వచ్చినటువంటి క్రైస్తవులందరికీ ఇది మరి మాదిరికరమైనటువంటి ప్రార్థనగా ఆయన మనకు అనుగ్రహించిపోయాడు. సో దేవుడు పరలోకమందున్నాడు, దేవుడు సజీవుడై ఉన్నాడు, దేవుడు అద్వితీయుడై ఉన్నాడు,
దేవుడు సార్వభౌముడై ఉన్నాడు. అండ్ ఆ దేవుడు స్వచ్ఛమైనటువంటి సంకల్పమును కలిగి ఉన్నాడు. ఆ దేవునికి ఒక చిత్తం ఉంది. సో ఆ దేవుడు ప్రేమ స్వరూపుడు గనుక ఆయనకున్నటువంటి చిత్తము ప్రతి మనిషి ఆయన పోలికలో ఆయన స్వరూపమందు సృష్టించబడినటువంటి ప్రతి మనిషి యొక్క క్షేమం కొరకు, ఉద్ధారణ కొరకు, వారి యొక్క సాఫల్యత కొరకు, లేకపోతే సార్థకత కొరకే ఏర్పాటు చేశాడు అనేది ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలో మనము తెలుసుకుంటాం. సో దాన్ని తెలుసుకోవడము, దేవుడి చిత్తం ఏంటో దాన్ని తెలుసుకోవడం, దేవుడి చిత్తాన్ని జరిగించుటయే మనకు ధన్యత. అదే మన జీవిత సార్థకత. ఈరోజు మన పాడ్కాస్ట్ యొక్క టైటిల్ ఏంటంటే లైఫ్స్ ఫుల్ఫిల్మెంట్, జీవితం యొక్క సార్థకత. సిసిల్ రోడ్స్ అనే ఒక సేవకుడు ఇట్లా రాశాడు, ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే, ఆయన మనుష్యుల పట్ల శ్రద్ధను కలిగి ఉంటే, ఈ ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన యొక్క చిత్తముని మనము కనుక్కొనుట అండ్ దాన్ని వెనువెంటనే బేషరతుగా జరిగించుట. అండ్ బైబిల్ మీరు చదివినప్పుడు పాత నిబంధన, కొత్త నిబంధనలో దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరిచే 66 పుస్తకాల్లో దాన్ని పొందుపరిచి మనకిచ్చాడు. గాడ్స్ విల్ ఈజ్ రివీల్డ్ త్రూ ద స్పిరిట్. ఆత్మ ద్వారా దేవుడి చిత్తము మనకు బయలుపరచబడింది. త్రూ ద స్క్రిప్చర్స్, లేఖనాల ద్వారా దేవుడి చిత్తం మనకు బయలుపరచబడింది. అండ్ త్రూ హిస్ సన్ జీసస్ క్రైస్ట్, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుడి చిత్తం మనకు బయలుపరచబడింది. సో మనం దేవుడి యందు విశ్వాసమును కలిగి, భయమును కలిగి, భక్తిని కలిగి, విధేయత చూపేటువంటి బుద్ధి భావము కలిగి ప్రతిరోజు ఆయన గ్రంథాన్ని తెరిచి ఆయనను తెలుసుకోవడానికి, ఆయన యొక్క సంకల్పాన్ని తెలుసుకోవడానికి, చిత్తాన్ని తెలుసుకోవడానికి మనం ప్రాధేయపడితే ఆయన ఎంతో శ్రేష్టముగా మనకు దాన్ని చూపిస్తాడు, నేర్పిస్తాడు. గొప్ప సంఘ కాపరిగా పేరుగాంచినటువంటి జార్జ్ డబ్ల్యూ ట్రూయెట్ ఇట్లా అనేవాడు, టు నో ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ నాలెడ్జ్. దేవుడి చిత్తమును తెలుసుకొనుట గొప్ప జ్ఞానము. టు ఫైండ్ గాడ్స్ విల్ ఈజ్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ. దేవుడి చిత్తమును కనుగొనుట గొప్ప ఆవిష్కరణ. అండ్ టు డూ గాడ్స్ విల్ ఈజ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఆ దేవుడి చిత్తమును చేయుట జీవితంలో గొప్ప సాధన, లేకపోతే సాధింపును కలిగి ఉండుట, గొప్ప కార్యమును చేసినట్లు. సో మనందరి ఎదుట, క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి వారి ఎదుట, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారం, ఆయన్ని వెంబడించేటువంటి ఆయన యొక్క శిష్యులము, లేకపోతే దేవుడి పిల్లలము అనుకుని చెప్పుకుని చలామనేటువంటి వారందరి ఎదుట 2 బాధ్యతలు ఉన్నాయి, 2 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి దేవుడి చిత్తమును తెలుసుకోవడం, 2 దేవుడి చిత్తమును చేయడం. దేవుడి గ్రంథం, బైబిల్ గ్రంథమును చదవకుండా, పఠించకుండా, కంటత చేయకుండా, దాన్ని బోధిస్తున్నప్పుడు శ్రద్ధాసక్తులతో వినకుండా, దానిలో ఉన్న సత్యసారమును గ్రహించకుండా ఎవరు కూడా దేవుడి చిత్తాన్ని తెలుసుకోలేరు. దేవుడి చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత ఆత్మదేవుడు ప్రేరేపించి, ఆత్మదేవుడు పురికొల్పి, ప్రభు అయిన యేసు యొక్క మాదిరి మనల్ని ప్రభావితము చేస్తున్నప్పుడు దాన్ని చెయ్యక ఉండుట ఎవరు నిజమైనటువంటి విశ్వాసులు, క్రైస్తవుల ప్రకారము ఉండలేరు. సో అది మనము దృష్టిలో పెట్టుకోవాలి. కానీ బైబిల్ మనకి నేర్పించేటువంటి విషయం ఏంటంటే మనము న్యూట్రల్గా ఉండలేం. దేవుడి చిత్తం ఎదుట మనము అటు ఇటు కాకుండా ఉండలేం, మధ్య గ్రౌండ్లో ఉండలేం. దాన్ని యాక్సెప్ట్ అయినా చేస్తాం, అంగీకరించినైనా అంగీకరిస్తాం, రిజెక్ట్ అయినా చేస్తాం, తిరస్కరించడమైనా తిరస్కరిస్తాం. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనంలో ఇట్లా రాయబడింది, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత, అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఎవరు దేవుడి సంకల్పాన్ని, దేవుడి చిత్తాన్ని నిరాకరించారు, ఎవరు గాడ్స్ విల్, గాడ్స్ ప్లాన్, గాడ్స్ పర్పస్ని రిజెక్ట్ చేశారు అని అక్కడ రాయబడింది. పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. అంటే మేము నిష్ట కలిగినటువంటి నీతిపరులము, మేమే అందరిలోకెల్లా ఉన్నతమైన నాణ్యత గల ఆత్మీయులము అనే గుంపు. ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్రాన్ని ఇతరులకు ఉపదేశించేటువంటి బోధకులు, వీరు దేవుడి చిత్తమును నిరాకరించారు. సో ఆ సమాజంలో రిలీజియస్ అండ్ స్పిరిచువల్ పీపుల్గా, జాయింట్స్గా గుర్తింపబడినటువంటి వారు, మతపరమైన ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా, గొప్ప ఆజానుబాహులుగా ఎంచబడినటువంటి వారు దేవుడి చిత్తాన్ని నిరాకరించారు. ఈరోజు కూడా మీరు జాగ్రత్తగా వాక్యాన్ని పెట్టుకొని దాని వెలుగులో మీరు ప్రస్తుత క్రైస్తవ లోకాన్ని చూస్తే ఈ గుంపే, ఈ 2 తరహాల మనుషులే మనకి దేవుడి చిత్తాన్ని నిరాకరించినట్లు అండ్ దాన్ని పూర్తిగా త్రోసివేసినట్లు కనబడతారు. అంటే దేవుడి సేవలో ఉన్న దేవుని బోధకులు, సంఘ కాపర్లు, సువార్థికులు, ఇతరులు. రెండవది
క్రైస్తవులము, విశ్వాసులము, ఆత్మీయులము, దైవ సంబంధులము అని చెప్పుకునేటువంటి ఆ సంఘాల నిండా ఉన్నటువంటి మత పరులు. సో, ఈ మనుష్యులు ఇట్లా ఉండడం చేత అప్పుడు ఇప్పుడు దేవుడి చిత్తము జరగక, దేవుడి కార్యము జరగక, దేవుడి రాజ్యం బలంగా ప్రపంచమంతా ప్రబలక ఉండిపోవడం అనేది మనకి కనబడుతుంది. సో, ఎఫెసీ 6వ అధ్యాయం 6లో అందుకే రాయబడి ఉంది, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించచ్చు. విశ్వాసులకి, పరిశుద్ధులకి, క్రీస్తునందున్నటువంటి వారికి దేవుడి వాక్యం ఏం చెప్తోంది? దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించచ్చు. దాన్ని తిరస్కరించడం కాదు, కాదనడం కాదు, దాన్ని పక్కన పెట్టడం కాదు, దాన్ని జాప్యం చేయడం కాదు, దాన్ని మనపూర్వకంగా అంటే హోల్ హార్టెడ్గా, టోటల్ విల్ఫుల్నెస్తో మనం దాన్ని జరిగించినప్పుడు మనం ఆయన సంబంధులు. భక్తుడు ఎఫ్బి మాయర్ అనేవాడు, ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్, ఆస్క్ గాడ్ టు మేక్ యూ విల్లింగ్ టు బీ విల్లింగ్. నీకు ఒకవేళ అట్లాంటి ఇష్టము లేకపోతే దేవుణ్ణి అడుగు, నేను ఇష్టపడేటట్టు నాకు ఇష్టమును కలిగించమని. సో, చాలామందికి ఇది మంచి సలహా నేను అనుకుంటున్నాను. ఇక దేవుడి చిత్తం ఎందుకు శ్రేష్టమైనది? ఎందుకంటే బైబిల్ ప్రకారం రోమా 12లో మనం చూస్తే దేవుడి చిత్తము అనుకూలమైనదని, ఉత్తమమైనదని, సంపూర్ణమైనదని, శ్రేష్టమైనదని వాక్యం మనకి చెప్తుంది. కనుక దేవుడి చిత్తాన్ని మనం చేసినప్పుడే మన జీవితాన్ని మనము సఫలీకృతం చేసుకుంటాం. దైవ సంకల్పము చొప్పున దానికి సార్థకత లభిస్తుంది. నా జీవితము నాకు బాగా అనిపిస్తే సరిపోదు, నా జీవితము నా చుట్టూ ఉన్న వారికి బాగా అనిపిస్తే సరిపోదు. నాకు జీవితాన్ని ఇచ్చి, నన్ను సృష్టించి, నా జీవితాన్ని రచించి, దాన్ని ప్రతిదినం పోషించి, పరిరక్షించి, నన్ను ఇంకా స్వస్థబుద్ధితో లోకములో ఉంచినటువంటి దేవుడికి అది ఉపయోగకరంగా, మంచిదిగా అనిపించాలి. ఆయన దాన్ని చూసి ఇది మంచిదిగా ఉంది అని సంతోషిస్తేనే మన జీవితానికి సార్థకత. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో బైబిల్లో ఎన్నో కారణాలు మనకి ఇవ్వబడ్డాయి. ఒక ప్రధానమైన అండ్ చాలా బలమైనటువంటి కారణం ఆయనే చెప్తాడు. యోహాను 6వ అధ్యాయం 38వ వచనంలో, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. రెండవ ఆదాముగా యేసుప్రభు వచ్చాడు, తన కాలంలో వచ్చాడు. కానీ ఎందుకు వచ్చాడు? ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన రాలేదు. 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. కానీ ఆయన ఇష్టాన్ని ఆయన ఒక్కసారి కూడా చెయ్యలేదు అనేది ఆయన ఇచ్చే సాక్ష్యం. నన్ను పంపినటువంటి దేవుని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చాడు. పరిశుద్ధుల లోకము నుండి పాపుల లోకానికి వచ్చి, పాపుల మధ్యలో పరిశుద్ధుడైన దేవుడి చిత్తాన్ని ఆయన చేశాడు. కానీ ఏదెన్లో పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధ స్థలములో మొదటి మానవులుగా ఉన్నటువంటి ఆదాము అవ్వలు మాత్రం దేవుడి చిత్తాన్ని చేయకుండా నిరాకరించి తమ స్వంత ఇష్టాన్ని చేసుకున్నారు. సో, మనమందరము ఆదాము లాంటి అదములమే. కాకపోతే మన ఇష్టాన్నే చేసుకుంటూ ఉంటే మనం ఇంకా అదములమే. కానీ ఇప్పుడు యేసుక్రీస్తులోనికి వచ్చాం, రెండవ ఆదాములోనికి వచ్చాం. మొదటి ఆదాము నుండి మనం వేరు చేయబడ్డాం అనుకున్నప్పుడు తప్పకుండా రెండవ ఆదాము యొక్క మనస్తత్వమే మనకుంటే మన ఇష్టమును మనము ఇక చెయ్యము. మనల్ని లోకములో పెట్టి పోషించి లోకానికి పంపిన దేవుడి చిత్తమునే మనము చేస్తాం. అదే మనకి ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్లో ఉన్నటువంటి నిజమైన దైవ సంబంధులు, భక్తి పరులు చేసినట్లు దేవుడు చూపిస్తున్నాడు. 2 ఎగ్జాంపుల్స్. ఒకటి అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనంలో అప్పుడు పౌలు ఈ మాటలు అంటున్నాడు. అప్పుడు నేను ప్రభువా నేనేమి చెయ్యవలనని అడుగగా. సో, పౌలు తన ఇష్టానికి స్వస్తి చెప్పేశాడు. యేసుని ఎదుర్కొన్న తర్వాత ఇక దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా నేనేమి చెయ్యాలి? నీ ఇష్టమేంటో చెప్పు, నీ చిత్తమేంటో చెప్పు. సో, ప్రభు అంటాడు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ, ఆయన ఏమి చేయాలని దేవుడు నియమించాడో, ఆల్ ద థింగ్స్ దట్ వర్ అపాయింటెడ్ టు పాల్ బై గాడ్, అవి నీకు చెప్పబడినని నాతో అనెను. సో, నీవేమి చెయ్యాలి అన్నది నిర్ణయించేది, నియమించేది నువ్వు కాదు, నీ తల్లి, నీ తండ్రి, నీ తోబుట్టు, నీ జీవిత భాగస్వామి, నీ బంధువు, నీ స్నేహితుడు, మరొక వ్యక్తి కాదు. దేవుడు నియమిస్తాడు. నీవు దేవుని దాసుడవు. యజమాని నిర్ణయిస్తాడు, నియమిస్తాడు, పనికిస్తాడు. అది మనం చేయడమే మన బాధ్యత. అట్లా మనం చేయట్లేదు అంటే మనము దైవ సంబంధులమా? పాత నిబంధనలో అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనంలో దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. ఈ మాటలు నేను చదివిన ప్రతిసారి ఒక సేవకుడిగా నాకు ఒక సవాలుగా ఉంటాయి. దేవుడి సేవ దావీదు చేశాడు, కానీ సొంత చిత్తము, సొంత ఇష్టము, సొంత అభిలాష, సొంత ఆశయము
ఓన్ అంబిషన్తో కాదు. ఈ రోజున దేవుడి సేవ చేసేటువంటి వారికి ఉన్నంత సెల్ఫిష్ అంబిషన్, అంటే వారి స్వంత ఆశ ఎంత బలంగా దృఢంగా వారిని డ్రైవ్ చేస్తున్నాయో చూసినప్పుడు నాకు చాలాసార్లు మరి బాధ అండ్ దుఃఖం అనిపిస్తుంది. అండ్ ఇక్కడ దావీదు దేవుడి సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేశాడు. ప్రతి సంఘ కాపరి, సువార్థికుడు, సేవకుడు ఎవరైనా ఏ స్థాయి వారైనా దేవుడి సంకల్పము చొప్పున దేవుడి సేవ చేయాలి. సొంత సంకల్పంతో కాదు, సొంత అజెండాతో కాదు, స్వంత ఆ కుటిల బుద్ధితో లేకపోతే ఆశయముతో కానే కాదు అనే దేవుడు చెప్తున్నాడు. అండ్ పౌలైతే విశ్వాసులకు చెప్పినట్టు, ప్రభువా నన్నేం చేయమంటావు, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ లార్డ్ అని అన్నాడు. కానీ ఈ రోజున చాలామంది మనకి అసంఖ్యాకులు ఎట్లా కనబడుతున్నారంటే, వాట్ క్యాన్ యూ డూ ఫర్ మీ లార్డ్, ప్రభువా నేను నీ కోసం ఏమి చేయమంటావు అన్నది కాదు, ప్రభువా నీవు నా కోసం ఏం చేయగలవు, నేను నమ్మితే నాకేమిస్తావు, నేను చర్చికి వస్తే నన్ను ఏ రకంగా దీవిస్తావు, నేను ప్రార్థన చేస్తే నాకు 100 మార్కులు ఇస్తావా, నేను నీ బైబిల్ రోజు చదివితే నాకు బెస్ట్ జాబ్ ఇస్తావా, నేను నీ యొక్క పని చేస్తే, సాక్ష్యం ఇస్తే, లేకపోతే ఇంకొక కార్యం చేస్తే నాకు లైఫ్లో ఎవరికి లేనటువంటి బ్లెస్సింగ్ని ఇస్తావా అని దేవుడితో వ్యాపార వ్యవహారములో ఉన్నటువంటి వారే ఎక్కువ మంది మనకు కనబడుతున్నారు. వారు ఎంత భూ సంబంధులో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎవరో అన్నారు, ఆయన పేరు మనకు తెలియదు, అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో సచ్ థింగ్ ఎస్ సక్సెస్, ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ దేర్ కెనాట్ బీ ఎనీ ఫెయిల్యూర్. దేవుడి చిత్తానికి అవతల విజయం అనేది లేనే లేదు, అండ్ దేవుడి చిత్తములో ఎన్నడూ వైఫల్యం అనేది కలుగదు. సో ఈరోజున ఎంతోమంది ఎందుకు విఫలమయ్యారు? జస్ట్ మంచి మార్కులున్న విద్యార్థులు అంటే సక్సెస్ఫుల్ పీపుల్ అనుకోవద్దు. మంచి ఉద్యోగం ఉన్నవారంటే, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవారు, ఇల్లు ఉంది, కారు ఉంది, ఆదాయం ఉంది, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ప్రాపర్టీస్ కొంటున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, పిల్లలు విదేశాల్లో ఉన్నారంటే వీళ్ళు సక్సెస్ఫుల్, ఫ్రూట్ఫుల్ లేకపోతే ప్రాస్పరస్ పీపుల్ అనుకోకూడదు. ఇఫ్ దే ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్, వారందరూ దేవుడి చిత్తానికి అవతలుంటే దీస్ ఆర్ ఆల్ ట్రూ ఫెయిల్యూర్స్. వీళ్ళందరూ నిజముగా భయంకరముగా విఫలమైనటువంటి వ్యర్థులు అని దేవుడి వాక్యమే మనకు చెప్తోంది. ఈరోజు కాదు, రేపు తేలిపోతుంది. ఎవరైతే దేవుడి చిత్తంలో ఉన్నారో వారు లౌకికంగా ఆలోచిస్తే, భౌతికంగా మనుష్యరీతిగా ఆలోచిస్తే, ఇవేవి లేకుండా ఉన్నప్పుడు వీరు ఫెయిల్యూర్స్ అని చాలామంది అనుకుంటారు. కానీ వారే రియల్ ఫుల్ఫిల్డ్ పీపుల్, వారే రియల్ ప్రాస్పరస్ పీపుల్. సో దేవుడి చిత్తాన్ని ఎందుకు చేయాలి? దేవుడి చిత్తం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్, గ్రాండ్ సబ్జెక్ట్. దాన్ని మనం ఎన్నిసార్లు చెప్పినా చెప్పుకుంటూనే ఉండొచ్చు. నేను జస్ట్ ఈ రోజున కొన్ని మీకు పాయింటర్స్ ఇస్తానంటే దేవుడి చిత్తం ఎందుకు చేయాలని బైబిల్ చెప్తోంది. ఒక్కొక్క మాటలో చెప్తాను. ఒకటి, టు బీ హిజ్ ఓన్ పీపుల్, ఆయన స్వంత ప్రజలముగా ఉండాలి, ఆయన సంబంధముగా ఉండాలి అంటే తప్పక దేవుడి చిత్తమును చెయ్యాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో యేసు ప్రభువే చెప్పారు ఈ మాటలు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. అక్కడ ఎంఫసిస్ ఉంది, చేయువాడే. పరలోకమందున్న నా తండ్రి అని ప్రార్థన చేసి ఊరుకునేవాడు కాదు. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు నన్ను. సో నీవు యేసుకు బ్రదర్గా, యేసుకు సిస్టర్గా, యేసుకు మదర్గా ఉండాలనుకుంటే, అంటే ఆ రకమైనటువంటి ఫెమిలియల్ రిలేషన్షిప్ అంటారు, కుటుంబ సభ్యత్వము నీకు ఉండాలి, సంబంధిగా నీవు ఉండాలంటే పరలోకమందున్న తండ్రి చిత్తమును నీవు తప్పక చేయాల్సిందే. దాని చొప్పునే చేయాలి, ఇంకోటి చేయకూడదు. రెండవది, టు ప్రూవ్ అవర్ ఫెయిత్, మన విశ్వాస నిరూపణ కొరకు. యోహాను సువార్త 10వ అధ్యాయం 26-27 వచనాల్లో మరల యేసుప్రభువే చెప్పారు, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. ఎవరైతే ఆయనతో రాలేదో వారి గురించి చెప్తున్నాడు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. సో ఆయన గొర్రెలు ఆయన యందు విశ్వాసం ఉంచాయి, ఆయన వెంట వెళ్ళడానికి ఇష్టపడ్డాయి, అవి ఆయనకు విధేయత చూపుతాయి, ఆయన చిత్తాన్ని జరిగిస్తాయి. ఆయన కాపరి, ఆయన ఎటు నడిపిస్తే వాటి నడుస్తాయి, కూర్చోమంటే కూర్చుంటాయి, మేయమంటే మేస్తాయి, పడుకోమంటే పడుకుంటాయి, అటు ఇటు దారి తప్పొద్దు అని గద్దిస్తే ఊరుకుంటాయి, ఆయన పంచన ఉంటాయి. మూడవది, టు ఒబే గాడ్ యాజ్ అవర్ లార్డ్, ఆయన నిజముగా నాకు ప్రభువు అనేది చూపించుటకు, లోకానికి సాక్ష్యం ఇచ్చుటకు మనం ఆయన చిత్తమును చేయాలి. యేసుప్రభు చెప్పారు లూకా సువార్త 6వ అధ్యాయం 46లో, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక
ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుటే ఎందుకు? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుటే ఎందుకు? సో ఆయన్ని ప్రభువా అని పిలిస్తే ఆయన ప్రభుత్వానికి లోబడాలి, ఆయన శాసనాన్ని గైకొనాలి. ఇప్పుడు ఆయన చెప్పిన మాటల ప్రకారం లిటరల్గా నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను. నేను చెప్పు మాటల ప్రకారం అన్నాడు కదా. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా పక్కన పెడదాం, న్యూ టెస్టిమెంట్లో కూడా సగం పక్కన పెట్టేద్దాం. ఓన్లీ 4 సువార్తల్లో, ఆ 4 సువార్తల్లో ఒక ఇంగ్లీష్లో రెడ్ లెటర్ బైబిల్ అని ఉంటుంది. అంటే యేసు ప్రభు చెప్పిన మాటల్ని ఎర్ర అక్షరాల్లో ముద్రించారు. ఆ ఎర్ర అక్షరాలన్నీ యేసు నోట నుండి వచ్చిన మాటలు. ఆ ఎర్ర అక్షరాలే, ఆ రెడ్ లెటర్స్లో యేసు చెప్పిన మాటల్లో మీరు ఎన్ని పాటించారు, దానికి మీకు ఎంత పర్సంటేజ్ వేసుకొని నాకు చెప్పండి. వాట్సాప్ నంబర్ ఉంది కదా, చెప్పొచ్చు. మీరు చెప్పలేం బ్రదర్ అంటే ఊరుకోండి, కానీ ఇక్కడ నుండి చెయ్యండి. సో అది చెయ్యకుండా ఇప్పుడు నన్ను చాలామంది ప్రశ్నలు అడుగుతుంటారు, పంపిస్తుంటారు ఈమెయిల్లో, వాట్సాప్లో, ఎస్ఎంఎస్లో, కొందరు ఫోన్ చేసి వారి ప్రశ్నలు వారి ఆత్మీయ క్షేమానికి, వారి జీవిత ఆశీర్వాదానికి, అంటే వారు క్రీస్తులో ఫలించి దేవుడికి మహిమ, ఇతరులకు మేలు కలిగించేవైతే నేను సాయశక్తులా ప్రయత్నం చేసి ఆన్సర్స్ ఇస్తాను 1 వీక్లో. కానీ కొందరి ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే, వారు బైబిల్ ఒక్కసారి కూడా చదివి ఉండరు, వారికి దేవుడి మీద బొత్తిగా భయము, భక్తి, విశ్వాసం, ప్రేమ ఏమీ ఉండవు. కానీ వీరు కుతూహలపు పిల్లులు అన్నమాట, క్యూరియస్ క్యాట్స్ అంటారు చూడండి. అంటే ఇదేంటో అదేంటో ఆ యొక్క లోకంలో జరిగే సంగతులన్నీ అట్లా కుతూహలంతో తెలుసుకుంటారు. అట్లాగే క్రైస్తవ సంగతులను లేకపోతే వాక్య విషయములను కుతూహలంగా తెలుసుకోవడానికి వారు అడిగే ప్రశ్నలు తల తోక లేని ప్రశ్నలు, అసంబద్ధమైన ప్రశ్నలు వారి ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని కలిగించవు. అండ్ నేను 10 మంది ఆత్మీయ జీవితాలకు క్షేమం కలిగిస్తున్న సమయాన్ని కూడా వ్యర్థపరిచేటువంటి ప్రశ్నలు. అందుకని అట్లాంటి వాటికి నేను జవాబులు ఇవ్వను. ఒకవేళ మీకు ఇప్పటిదాకా నేను జవాబు ఇవ్వకపోతే మీది ఆ కేటగిరీ అని తెలుసుకోండి. ఏ కేటగిరీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తానో కూడా మీరు తెలుసుకోండి. సో దేవుడి వాక్యమును, ఆయన చెప్పిన మాటను నీవు పాటిస్తున్నావా? పాటించకపోతే నీవు ఆయన సంబంధివి ఎట్లా అవుతావు? సో రెడ్ లెటర్ వర్డ్స్, మీ యొక్క లైఫ్ ఎట్లా ఉందో అసైన్మెంట్. డేవిడ్ లివింగ్స్టన్ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు మిషనరీగా. ఆయన అనేవాడు, నేను దేవుడి చిత్తములో ఉంటూ ఆఫ్రికా ఖండము మధ్య నడుమ ఉంటానే తప్ప దేవుని చిత్తములో లేకుండా ఇంగ్లాండ్ యొక్క సింహాసనం మీద కూడా కూర్చొనన్నాడు. ఆఫ్రికా దినాల్లో బహు కఠినమైనటువంటి ప్రాంతం, ఎండ వేడి, అక్కడ ఆహారము సరిగ్గా లేక, దోమలు, పురుగు పుట్ర, విస్తృతమైన మరణకరమైన రోగాలు. ఆయన అన్న మాటలు ఆ ప్రాంతానికి వెళ్ళి చూసి వస్తే మీకు తెలుస్తుంది. జాంబియాకి వెళ్ళి ఆయన ఎక్కడ తిరిగాడు, ఆయన చనిపోయినప్పుడు ఆయన హృదయం ఎక్కడ పాతి పెట్టబడిందో నేను చూసి వచ్చాను. కనుక ఇప్పుడు కూడా 2022లో వెళ్ళాను. ఇంత టెక్నికలీ అండ్ టెక్నాలజికలీ అన్ని రకాలుగా అడ్వాన్స్డ్గా ఉన్న ఈ సమయంలో కూడా నాకు ఎంత కష్టమైందో దేవుడికి నాకే తెలుసు. ఆ టైంలో ఆయన ఏమంటున్నాడు, ఇంగ్లాండ్ యొక్క సింహాసనం మీద కూర్చుని దేవుడి చిత్తంలో లేకుండా ఉండుట కన్నా దేవుడి చిత్తంలో ఉండి ఆఫ్రికాలో నడుమ ఉండుట నాకు ఇష్టం. అట్లాంటి వాళ్ళు దేవుడి సంబంధులు. 4వది, టు ఫుల్ఫిల్ హిస్ పర్పస్ ఆన్ ఎర్త్. ఆయన సంకల్పం భూమి మీద నెరవేరాలంటే దేవుడి చిత్తాన్ని మనం చేయాలి. సో ప్రభు నేర్పిన ప్రార్థనలో మత్తయి 6:10 ఏం చెప్పాడు? నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. విశ్వాసులు ప్రతిరోజు ఈ ప్రార్థన చెప్తారు, చేస్తారు కదా. మరి ఏమంటున్నారు? నీ రాజ్యం వచ్చునుగాక. ఎక్కడికి వస్తుంది? ఫస్ట్ ఆయన రాజ్యం నీ జీవితంలోనికి రావాలి. ఆయన నీకు రాజుగా ఉండి ఆయన నిన్ను పరిపాలించాలి. నీవు ఆయన యొక్క రాజాధికారానికి పూర్తిగా లోబడాలి. తర్వాత నీ ఇంటి వారి జీవితంలో, నీవు ఇంటికి పెద్దవైతే, పురుషుడవైతే నువ్వు చూడాలి, నీవింటికి స్త్రీవైతే నువ్వు చూడాలి. సో నీ పిల్లలు, నీ యొక్క మరి జీవిత భాగస్వామి అండ్ నీ యొక్క వర్గం అంతా కూడా ఆయన రాజ్యానికి లోబడుతుందా? ఆయన చిత్తం నీ జీవితంలో జరుగుతుందా? ఆయన చిత్తం నీ ఇంట్లో జరుగుతుందా? ఆయన చిత్తం నీ కుటుంబంలో జరుగుతుందా? అప్పుడు అక్కడి నుండి అది భూమి మీద అంతటికి విస్తరిస్తుంది. అదే లేకపోతే నువ్వే అడ్డంకిగా ఉంటే, నువ్వు ప్రార్థన అయితే చేస్తావుగా, నువ్వే అడ్డం పెడితే మరి ఆయన రాజ్యం ఎట్లా వస్తుంది? ఆయన చిత్తము భూమి మీద ఎట్లా నెరవేరుతుంది? 5వది, టు షో అవర్ లవ్ ఫర్ జీసస్. యేసు నిజంగా మనం ప్రేమిస్తున్నామన్న దానికి నిదర్శన. యోహాను సువార్త 14:21 యేసుప్రభువే చెప్పాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు.
సో ఆయన ఆజ్ఞ మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, గొప్పదైనా చిన్నదైనా, కఠినమైనదైనా, మనల్ని కోసేటువంటిదైనా దాన్ని ఫస్ట్ మనం పూర్ణ హృదయంతో అంగీకరించాలి. తర్వాత మనఃపూర్వకంగా గైకొనాలి. అప్పుడే ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం. మనమేదో ఆయన్ని ప్రేమిస్తున్నామనేసి పాటలు పాడేసుకుని ఎమోషనల్గా ఫీల్ అయిపోతే సరిపోదు. దానికి రియల్ ప్రూఫ్ ఏంటంటే ఆజ్ఞలను గైకొనుటే. యాలన్ రెడ్పాత్ అనే ఒక ప్రముఖ దైవ సేవకుడు ఇట్లా రాశాడు. ప్రతి క్రైస్తవుడు హెసిటేట్ అవ్వకుండా, అంటే సందేహించకుండా, తొణికిసలాడకుండా, అటు ఇటు వెనక ముందుకు అవ్వకుండా దేవుడి చిత్తానికి లోబడితే మనకు దేశంలో నిరంతరము ఉజ్జీవమే ఉంటుంది. కానీ విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవ స్త్రీలు, పురుషులు తిరిగి జన్మించి రక్తముతో విమోచింపబడి ఆత్మతో నింపబడి ఉండినప్పటికి కూడా ఇంకా వారు దేవుడి ఎదుట, ప్రభు ఎదుట వంగుటకు ఇష్టపడట్లేదు. ఎందుకంటే వారు నేను అన్నదాన్ని అట్లా నిటారుగానే నిలబెట్టుకొని బ్రతుకుతున్నారు కనుక. సో వారు పరిశుద్ధాత్మ యొక్క ఉజ్జీవమునకు బ్రేకులేశారు రాకుండా. అండ్ వారు దేవుడి యొక్క గొప్ప ఆశీర్వాదం మన మీదకి వచ్చి పరిశుద్ధాత్మ శక్తితో వర్షములాగా కురియకుండా దానికి అడ్డం పెట్టారు, గొడుగు పట్టినట్టు. అండ్ ఈ క్రైస్తవ పురుషులు, స్త్రీలు ఆ దేవుడి యొక్క సార్వభౌమ చిత్తానికి లోబడుట లేదు గనుకనే ఉజ్జీవము రావట లేదు. ఎండ్ ఆఫ్ కోట్. ఆయన చెప్పింది అయిపోయింది. ఉజ్జీవ సభ పెడితే, రివైవల్ మీటింగ్ పెడితే రివైవల్ రాదు. రివైవల్ స్పీకర్ వస్తే రివైవల్ రాదు. రివైవల్ రావాలంటే ప్రతి వ్యక్తి దేవుడి చిత్తానికి లోబడాలి, అప్పుడు రివైవల్ వస్తుంది. ఇక 6వది టు అబైడ్ ఫర్ ఎవర్. 1 యోహాను 2:17 ప్రకారం నిరంతరం నిలిచి ఉండాలి, నిత్యజీవాన్ని కలిగి ఉండాలంటే లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. సో ఒకే ఒకడికి నిరంతరం నిలిచే నిత్యజీవ ప్రాప్తి లభిస్తుంది, దేవుడి చిత్తాన్ని జరిగించేవాడు. ఇక దేవుడి చిత్తాన్ని ఎట్లా తెలుసుకోవాలి బ్రదర్ అని చాలామంది అడుగుతుంటారు. దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ మీకు దేవుడితో సంబంధం ఉండాలి. తర్వాత దేవుడి గ్రంథాన్ని ప్రతిరోజు శ్రద్ధతో, ఆసక్తితో, భయంతో, భక్తితో, విశ్వాసముతో, విధేయతతో చదువుతూ ఉండాలి. స్థానిక సంఘంలో సభ్యత్వాన్ని కలిగి క్రమం తప్పకుండా సంఘానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి. వాక్య పరిచర్య ద్వారా సత్యములను బోధించినప్పుడు నేర్చుకోవాలి, వాటిని అమలు చేయాలి. ఆ ప్రకారం దేవుడి చిత్తాన్ని తెలుసుకుంటూ ఉంటాం, పెరుగుతూ ఉంటాం, ఫలిస్తూ ఉంటాం. అయితే దేవుడితో సంబంధం ఎంత ముఖ్యము, అలాంటి వారికే దేవుడి చిత్తము తెలియబడుతుంది. రక్షణ పొందిన వారికే, రక్షణ లేని వారికి, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, క్రైస్తవ సంఘానికి వెళ్ళినంత మాత్రాన, క్రైస్తవ బైబిల్ తిప్పినంత మాత్రాన, క్రైస్తవ పాటలు పాడినంత మాత్రాన, క్రైస్తవ కానుకలు వేసినంత మాత్రాన దేవుడి చిత్తము తెలియదు. క్రైస్తవుడిగా మారినప్పుడే. ఎఫెసీ 1:6 ఇట్లా ఉంది, మనము అంటే పరిశుద్ధులు, క్రీస్తునందున్నటువంటి వారు. సో వీరు నిజంగా రక్షించబడినటువంటి వారు. అలాంటి వారు పౌలు అలాంటి వారితో తనను కలుపుకొని చెప్తున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. సో క్రీస్తులో వీరందరూ ఏర్పరచబడ్డారు కనుక వీరు తమ సమయంలో రక్షించబడ్డారు. అదే అధ్యాయం 8వ వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి. సో ఆయన చిత్తమును గూర్చిన మర్మమును ఎవరికి తెలియజేశాడు? మనకు తెలియజేశాడని పౌలు అంటున్నాడు. సో క్రీస్తునందున్న ఎఫెసు పరిశుద్ధులకు, దేవుని ప్రియులకు. 1 కొరింథీ 2:9-12 వరకు కూడా చదివితే దేవుడి చిత్తం ఎవరికి తెలుపబడుతుందో చెప్తున్నాడు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు అని పౌలు కొరింథీ సంఘస్థులతో అంటున్నాడు. సో అక్కడ తనను క్రైస్తవ విశ్వాసులను కలుపుకొని చెప్తున్నాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం.
సో రక్షించబడ్డారు, పరిశుద్ధాత్మను పొందారు. అలాంటి వారు దైవ చిత్తమును తెలుసుకొని దాంట్లో మసులుకొని దాంట్లో వారు దేవుణ్ణి మహిమపరచునట్లు జీవించుటకు దేవుడు ఏర్పాటు చేశాడు. సో ఈ మాటతో నేను ముగిస్తాను. ఒక స్త్రీ, ఆమె కూడా విశ్వాసురాలు అని చెప్పుకునేది. ఒకే ఒక బాబు ఆమెకు ఉండేవాడు. సో ఒక రోజున ఆమె సంఘస్థురాలు, కొంచెం పెద్ద విశ్వాసురాలైనటువంటి పియర్సాల్ స్మిత్ అనేటువంటి స్త్రీకి ఒక మాట చెప్పింది. నేను ప్రభునేపున ప్రార్థన చేస్తాను, కానీ నాకు నీ చిత్తము నెరవేరునుగాక, నీ చిత్తము జరుగునుగాక అని ప్రార్థించాలంటే వణుకు పుడుతుంది. ఆ ఒక్క లైన్ వదిలేసి ప్రార్థన చేస్తానంది. సో మరి ఈ రోజున మీలో ఎంతమంది ఈ ప్రభు నేర్పిన ప్రార్థనలో ఎన్ని లైన్లు వదిలి, లేక ఎన్ని లైన్లు తీసి, ఎన్ని లైన్లు కొత్తవి మీరు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలియదు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారని ఇది చదివినప్పుడు తెలిసింది. సో నీ చిత్తము నెరవేరునుగాక అనే లైన్ వదిలేసి ప్రార్థన చేసేది. ఎందుకమ్మా అని ఈమె అడిగితే ఆమె చెప్పింది, ఎందుకంటే నాకు భయము, ఒకవేళ నీ చిత్తమే జరుగునుగాక అని దేవుడికి ప్రార్థన చేస్తే నాకు లేక పుట్టిన ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవుడు ఏదో దేశానికి, పరాయి దేశానికి సేవకుడిగా పంపిస్తే నాకు లేకుండా పోతాడని. రెండవది, నీ చిత్తమే జరుగునుగాక అంటే నాకు లేని శ్రమను దేవుడు తెచ్చిపెట్టి నన్ను భారం కింద అనగొడతాడని. సో అప్పుడు ఆ పియర్సాల్ స్మిత్ అనేటువంటి పెద్ద ఆవిడ ఏం చెప్పిందంటే, సింపుల్గా నీకు సత్యం చెప్తాను, నువ్వు చాలా పెద్ద పొరపాటు చేసావు, పొరపడ్డావు. అదేంటంటే నీకు ఒకే ఒక కుమారుడు కదా. ఈరోజు నీ దగ్గరికి వచ్చి, అమ్మ ఈరోజు నన్ను ఏం చేయమంటావే అని ప్రేమతో అడిగినప్పుడు, అబ్బా నాకు ఎంత మంచి అవకాశం వచ్చింది, వీడు దొరికాడు, ఈరోజు వీడిని నలగొడదాం, వీడికి ఇష్టం లేని పనులన్నీ చేయిద్దాం, వీడికి ఇష్టం లేని ప్రాంతాలకు పంపుదాం, వీడిని ఆయాసానికి గురి చేద్దాం అంటావా తల్లిలాగా? లేకపోతే ఇంకో పని చేస్తాం అంటే, అయ్యయ్యో నా బాబుని నేను ఎందుకు బాధపడతా, నా బాబుని నేను ఎందుకు కష్టపెడతా, నేను వాడిని ఎంతో గారాభంగా పెంచుకున్నాను, నా ముద్దు బిడ్డ, వాడికి శ్రేష్టమైంది నేను ప్రేమతో చేస్తా, మంచి పని వాడికి సంతోషం కలిగేది చెప్తా. నువ్వు పాపాత్మురాలువై నీవే నీ బిడ్డ కొరకు అంతగా ఆలోచించి అంత మంచి పథకం లేకపోతే సంకల్పం, చిత్తమును కలిగి ఉంటే, ఆ ప్రేమ పరిపూర్ణత కలిగిన పరలోకమందున్న తండ్రి నీవు నీ చిత్తమే నెరవేరునుగా కానీ ప్రార్థన చేస్తే నీవు అనుకున్నట్టు ఆ పనులు ఎందుకు చేస్తాడన్నప్పుడు కానీ ఆమెకి కనువిప్పు కలగలేదు. సో అదే ప్రకారము మనం కూడా దేవుడి చిత్తమును గురించి అపోహల్లో ఉండక, అనుమానాలు పెట్టుకోకుండా ప్రభు చెప్పినట్టు చేస్తే చాలా శ్రేష్టం. ఆయన చిత్తం ఏంటి అనేది బైబిల్ చదివితే తెలుస్తుంది. అందరూ రక్షించబట్ట ఆయన చిత్తము, రక్షించబడిన ప్రతి ఒక్కరూ రూపాంతరపరచబట్ట ఆయన చిత్తము. అండ్ వారు రూపాంతరపరచబడుతున్నప్పుడు తప్పక దేవుడి చిత్తాన్ని చేస్తూ పోతే శ్రమ వస్తుంది, దాన్ని అనుభవించుట దేవుని చిత్తము. అలా చేయాలంటే వారు సంపూర్ణంగా సమర్పించుకొని ఉండాలి, అది దేవుడి చిత్తము. అండ్ వారు దేవుడికి సేవ చేయాలి, అది దేవుడి చిత్తం. ఈ ప్రకారం బైబిల్ నిండా మనకి ఆయన చిత్తం స్పష్టంగా తెలుపబడింది. సో ఒక బైబిల్ కామెంటేటర్ ఇట్లా రాశాడు, మన హృదయానికి నెమ్మది కలగడానికి, మన మనస్సుకు ఆనందం కలగడానికి, మన జీవితము అందమైనదిగా ఉండడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది దేవుని చిత్తమును అంగీకరించి దానిని జరిగించుట. మరొకసారి చెప్తాను, మన హృదయానికి నెమ్మది కలగాలి, మన మనస్సుకు ఆనందం కలగాలి, మన జీవితము అందమైనదిగా ఉండాలి అంటే ఒకటి చెయ్యాలి, దేవుడి చిత్తాన్ని అంగీకరించి దాన్ని జరిగించాలి. అదే జీవితానికి సార్థకత. లైఫ్స్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ ఫౌండ్ ఇన్ డూయింగ్ గాడ్స్ విల్. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో కలుసుకునేంత వరకు దేవుడు మీలో ప్రతి ఒక్కరిని అలాంటి కృపతో దీవించునుగాక. మీరు, మీ ఇంటివారు, మీ యొక్క సంఘము దేవుడి చిత్తమును నెరవేరుస్తూ దైవికంగా ఆశీర్వదించబడుదురుగాక. మర్చిపోవద్దు, ఎల్లప్పుడూ వాక్యానుసారముగా ఆలోచించండి, వాక్యానుసారముగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. ఇంకో రకంగా చెప్పాలంటే దేవుని చిత్తమునే చెయ్యండి. God bless you all. See you soon. Amen.